హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. డిఎస్సికైనా 10th కామన్ ఎగ్జామ్కైనా ఉపయోగపడేటువంటి 10th క్లాస్ తెలుగు అన్ని పాఠాలలో ఉన్నటువంటి అర్థాలు ఈ వీడియోలో ఇస్తున్నానండి. జాగ్రత్తగా చదివి బట్టి పట్టినా పర్వాలేదు, కానీ మీకు ఈ అర్థాలు వచ్చి ఉండాలి. కంపల్సరీ బిట్స్ అండి ఇవి, డిఎస్సిలో అయినా ఎస్ఎస్సిలో అయినా. కాబట్టి జాగ్రత్తగా విని అర్థం చేసుకొని నేను చెప్తుంటేనే మీనింగ్స్ గుర్తుండిపోయే విధంగా చదవండి. ఉన్నతి అంటే ప్రగతి. ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు. ఉపాహారము అంటే అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ అండి. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు. గోలకొండ లెసన్లో ఉంది ఈ మీనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్చు తచ్చులు అంటే ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉండడం మీనింగ్ అండి. మీనింగ్స్ ఇప్పుడు నేను చెప్పేది. ఏపు అంటే అతిశయం, ఎక్కువ. ఏపుగా పెరిగాయి చేన్లు అంటారు చూడండి, ఎక్కువగా పెరిగాయి అట్లా అంటే ఎక్కువ అన్నమాట. వికాసం, ఎక్కువ అనేది వస్తుంది, వికాసం అనేది వస్తుంది. ఈ రెండిట్లో ఏ మీనింగ్ రాసినా పర్వాలేదు. ఏరుతార్లు అంటే భేదాలు. ఒక్క పత్సరం, ఒకే దుప్పటి, అంతా సమానమనే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని. ఒల్లదు అంటే గ్రహింపదు, ఇష్టపడదు. ఔదల అంటే నడి నెత్తి. కందెరుగని, కల్మషం తెలియని. కడగండ్లు కష్టాలు, తిప్పలు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. వడగండ్లు అంటేనేమో వర్షాలు, అంటే రాళ్లవాన. కడగండ్లు అంటేనేమో కష్టాలు. కమలానన, కమలము వంటి ముఖము కలిగినటువంటిది. ఇంకొక మీనింగ్ ఏమో స్త్రీ అనేది వస్తుంది. రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు. కయ్య గండి, కాల్వ. కర్తమం బురద, అడుసు. రెండిట్లో ఏ ఒక్కటైనా రాయొచ్చండి. కల్లోలం అంటే పెద్ద అల. కుటిలవాజి కపట బుద్ధి కలిగినటువంటి. కన్నింగ్ అంటారు చూడండి, అది కుటిలవాజితనం. ఇంకొక మీనింగ్ ఏమో మోసగాడు అనే అర్థం కూడా వస్తుంది. కుబ్జా మరుగుజ్జు, పొట్టిగా ఉండడం అన్నమాట. కృపానం కత్తి లేదా ఖడ్గం. కేలాకూలులు క్రీడా సరస్సులు. ఇది కూడా గోల్కొండ లెసన్లో ఉంది. కేలాకూలులు అంటే క్రీడా సరస్సులు, ఆడుకోవడానికి ఉపయోగపడేటువంటి సరస్సులు అన్నమాట. కైవారము చుట్టూరా, చుట్టుకొలత. ప్రహరీ అంటాం. కొటారి ఎత్తైన లేదా చివరి. క్రతువు అంటే యజ్ఞము. యజ్ఞయాగాదులు జరిగే కాడ ఉపయోగిస్తుంటారు ఈ పదాన్ని, క్రతువు అనే పదాన్ని. ఈ మీనింగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మళ్ళొకసారి చూసుకుంటూ ఉండండి. ఒక్కసారి మనసు పెట్టి చదివితే మాత్రం తప్పకుండా మీకు ఈజీగా వస్తాయండి. ఈ విధంగా చదువుకోండి. తప్పకుండా ప్రశ్నకి జవాబు రాయండి. మంచి మార్కులు సంపాదించుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తెలుగు బోధన ఛానల్కి కమెంట్ చేయండి. వెంటనే మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.